స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ హైపర్ మార్ట్. తిరుమల దేవస్థాన ప్రధాన అర్చకులు మనందరికీ సుపరిచితులు రమణ దీక్షితులు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. అయితే గురుగారు, మీరు హుండీల్లో నగదు వేయకండి, భక్తుల కానుకలు వేయకండి అన్నారు. అంటే నిజంగా భక్తులు వేసే కానుకలన్నీ ఎటు వెళ్తున్నాయి, దానికి ఆడిట్ లెక్కలు అవి ఏమైనా ఈ మధ్య కాలంలో ఉన్నాయంటారా? ఏం లేవని విన్నాను. అందులో అంటే ఇంతకు ముందు అయితే అంటారు సెంట్రల్ ఆడిటింగ్ ఇది గవర్నెన్స్ అని, అలాగే ఆర్టీఏ అంటారు ఇన్ఫర్మేషన్ రైట్ అని, ఇన్ఫర్మేషన్ ఇదని. ఇవన్నీ కూడా టీటీడీలో ఇవి వీటికి ఎందుకు టీటీడీ రాదనేది ఇక్కడి అధికారుల యొక్క అభిప్రాయం. కాబట్టి ఆడిటింగ్ అనేది ఇది పర్టికులర్గా ఇది నా సబ్జెక్ట్ కాదు. దీని గురించి నేను మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. దీని గురించి మాట్లాడాల్సింది వేరే వాళ్ళు, ప్రభుత్వం మాట్లాడాలి, భక్తులు మాట్లాడాలి, దానికని ఏర్పడిన సంస్థలు మాట్లాడాలి. కాబట్టి నాకు స్వామివారి కైంకర్యాలు స్వామివారికి తృప్తిగా జరుగుతున్నాయా, స్వామివారు సంతోషంగా ఉన్నారా, స్వామివారు ప్రసన్నంగా ఉన్నారా? స్వామివారు సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా? స్వామివారికి భక్తులం అంటే మనం మాత్రమే కాదమ్మా. స్వామివారికి ముక్కోటి దేవతలు ఆయన భక్తులు. ఆయన సర్వదేవత సార్వభౌముడు. ఆయన అష్టదిక్పాలకులు, నవగ్రహాది దేవతలు, బ్రహ్మ ఈశ్వరాది దేవతలు, తర్వాత సప్తఋషులు, తర్వాత పంచాయుధాలు, విఖనుసులు, వృషక్సేనులు, కిన్నర కింపురుష గరుడ గంధర్వ దేవతాగణాలు, వీళ్ళందరూ కూడా స్వామివారి యొక్క భక్తులే. వారందరూ కూడా వారి వారి హద్దుల్లో వారు స్వామివారి గురించి తపస్సు చేసుకుంటూ ఉంటారు. వారి మన విగ్రహారాధన కాకుండా అమూర్తార్చన అంటారు. అది మోర్ అడ్వాన్స్డ్. ఇది విగ్రహారాధన కన్నా అమూర్తార్చన అనేది మోర్ అడ్వాన్స్డ్ అనమాట. దీనికన్నా విశిష్టమైనది అది అమూర్తార్చన అనేది, ఫామ్లెస్ వర్షిప్. అవి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆరాధనల వల్లంతా స్వామివారు తృప్తి చెందుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇటువంటివి పోకడలకు పోకుండా వాళ్ళు పూర్తిగా భక్తితో చేసుకునేవాళ్ళు. కాబట్టి మనము చేసే అల్పమైన ఈ తప్పుల వల్ల కానీ, అపచారాల వల్ల కానీ స్వామివారికి ఎటువంటి నష్టం కలగదు. కాకపోతే ఆ నష్టం మనపైన ప్రతిబింబిస్తూ ఉంటుంది. మనకు మానవ కళ్యాణం జరగకుండా ఏదో ఉపద్రవాలు, కోవిడ్ లాంటివి, లేకపోతే చిరుతపులు లాంటివి, లేకపోతే రాష్ట్రంలో సంక్షోభం కలగడం, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు కలగడము, ఇటువంటివన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి మన మంచి కోసమే మనం స్వామివారికి మంచి సేవ చేయాలి కానీ ఆయన సంతృప్తి పరచడానికి కాదు. మనం బాగుండాలనే మనం స్వామివారికి పూజ చేసుకోవాలి. ఆ భావం వచ్చిందంటే ఏ అధికారి అయినా, ఏ నాయకుడైనా కూడా తప్పకుండా బాగానే జరిపిస్తారు. అది ఆ అభిప్రాయం కలగకుండా పోవడం అనేది ఒక దురదృష్టం. అయితే మీ 49 సంవత్సరాల ఈ ఎక్స్పీరియన్స్లో ఈ రోజులు ఇంత బాగా జరిగింది, ఇంత బాగుంది, అద్భుతమైన రోజులు అంటూ ఏమైనా ఉన్నాయా ప్రత్యేకించి? సుమారు 1960-70 వరకు స్వామివారికి చాలా బాగా జరిగేదమ్మా. చాలా బాగా జరుగుతూ ఉండేది. ఇంత జనబాహుళ్యం కూడా లేదు. స్వామివారికి ఉదయం 5 గంటలకు సుప్రభాతం చేసేవాళ్ళం, రాత్రి 10 గంటలకు తలుపులు వేసేసేవాళ్ళం. ఏకాంత సేవ స్వామివారికి, ఏకాంత సేవ 10 గంటల నుంచి 5 గంటల వరకు, దాదాపు 7 గంటల వరకు స్వామివారికి ఏకాంతం దొరికేది. నైవేద్యాలు చాలా బాగా జరిగేది. అది బ్రహ్మోత్సవాలు ఇటువంటి విశేషమైన ఉత్సవాల్లో స్వామివారికి 2-3 ప్రసాదాలు తయారు చేసి ఇచ్చేవాళ్ళం. అప్పట్లో భక్తులకు కూడా స్వామివారికి ప్రసాదాల కోసం డబ్బులు కట్టి స్వామివారికి అదనంగా ప్రసాదాలు చేసి నైవేద్యం చేసి అందులో భాగం కూడా భక్తులకు ఇస్తూ ఉండేవాళ్ళం. ఆమంత్రణోత్సవం అని పేరు, చెరుపులని పేరు. సో మనకు కావలసిన మనం అనుకున్న ప్రసాదం, కట్టె పొంగలి కానీ, పులిహోర కానీ, సాకరబాత్ కానీ, సీరా కానీ, చక్కెర పొంగలి కానీ ఏమైనా కూడా మనం డబ్బులు కట్టి రసీదు తీసుకుంటే మనం అది తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేసి
వాళ్ళకి ఒక భాగం భక్తులకి ఇచ్చేవాళ్ళం. వాళ్ళు కూడా ఆ ప్రసాదం వాళ్ళు కొద్దిగా తీసుకొని చుట్టూ ఉన్న భక్తులకి అందరికీ పంచేవాళ్ళు గుడి ముందరే. అటువంటిది ఎంతో సంతోషకరమైన విషయాలన్నీ తిరుమలలో జరుగుతూ ఉండేవి అవన్నీ కూడా. ఇప్పుడు అదేమీ లేదు. భక్తులకు అటువంటి ఉన్న సౌకర్యాలన్నీ తీసేశారు. భక్తులు స్వామివారికి ఏదైనా ప్రసాదాలు లడ్డు సమర్పించుకోవాలి ప్రసాదం తప్ప ఇంకా వేరే ఎలాంటి ప్రసాదం కూడా ఇవ్వట్లేదు. లేదమ్మా, స్వామివారికి చాలా నైవేద్యాలు జరుగుతాయి. కానీ నేను భక్తుల దాకా పుస్తకం ఏమీ రాశాను కదా దాని మీద. నేను పుస్తకం రాశాను, ఇస్తాను మీకు. ఇవ్వండి. ఇంగ్లీష్లో రాశాను, ఢిల్లీలో పబ్లిష్ అయింది. డివైన్ ఫుడ్స్ ఆఫ్ గాడ్ అని. స్వామివారికి ఆయా సమయాల్లో రకరకాలైన ప్రసాదాలు జరుగుతూ ఉంటుంది. ఉప్పొంగలి, చక్కెర పొంగలి, పెరుగన్నము, పులిహోర, కదంబం, కూరగాయలతో కదంబం. ఎన్ని రకాలు పెట్టాలనేది ఉంటుంది. సాకర్ బాత్ అని పడికి బెల్లం అన్నం జరుగుతుంది. సీర రవ కేసరి జరుగుతుంది. శుక్రవారం నాడు బెల్లంతో పాయసం జరుగుతుంది. గురువారం నాడు పాల పాయసం జరుగుతుంది. తర్వాత స్వామివారికి రాత్రిపూట మరీచి అన్నం అంటే మిరియాల అన్నం జరుగుతుంది. దోశ, వడ, అప్పం, లడ్డు ఇవన్నీ జరుగుతాయి. తర్వాత శుక్రవారం నాడు పొడి, బొబ్బట్టు అంటారు. శుక్రవారం నాడు బొబ్బట్టు స్వామివారికి అనుకో. గురువారం నాడు తిరుపావుడికి జిలేబీ, తేంగోడల ఇదవుతుంది. తర్వాత స్వామివారి సుప్రభాతంలో దారోష్ణమైన పాలు, పిండిన పాలు ఆ వెచ్చదనంతో అట్లాగే కాచకుండా స్వామివారికి నైవేద్యం నవనీతంతో పాటు అప్పుడు చేసిన వెన్నతో స్వామివారికి నైవేద్యం అవుతుంది. తర్వాత రాత్రిపూట ఏకాంత సేవలో స్వామివారికి పాలు కాచి, ఆవు పాలు కాచి నైవేద్యం అవుతుంది. ఆ సీజన్లో దొరికే పళ్ళు కోసి ఆ పళ్ళు నైవేద్యం అవుతుంది. జీడిపప్పు, బాదం పప్పులు నెయ్యిలో వేయించి స్వామివారికి నైవేద్యం అవుతాయి. తర్వాత మధ్యాహ్నం స్వామివారికి నైవేద్యంలో స్వామివారికి తమలపాకులు, వక్కబొడి, అది స్వామివారికి తాంబూలం నివేదన అవుతుంది. ఇవన్నీ స్వామివారికి జరుగుతూ ఉన్నవే, భక్తులకి తెలియదు అంతే. అంతే నిత్యము జరుగుతూ ఉన్నవే. అయితే స్వామివారు ఎన్ని గంటలు నిద్రపోతారని ఏమైనా ఉంటుందంటారా? ఎన్ని గంటలు నిద్ర ఉంటుంది స్వామివారి? ఏముందేమో ఆయనకి అక్కడ అరగంట కూడా లేదు కదా. అరగంట కూడా 2:30కు ఏకాంత సేవ చేస్తారు. 1 గంటకి చేయాలని రూలు. అది 1:30 అవుతుంది, 2 అవుతుంది, 2:30 అయిపోతుంది. 3 గంటలకు సుప్రభాతం. అరగంట కూడా స్వామివారికి రెస్ట్ ఉండదు. నైవేద్యం కూడా ఒక్కొక్కసారి ఉదయాన్నే పెట్టేస్తారు, 2 నైవేద్యాలు పెట్టేస్తారు. శాస్త్రం పాటించరు. ఇవన్నీ కొన్ని ఏమంటారంటే వాళ్ళని అడిగి అధికారులను అడిగితే భక్తుల యొక్క రద్దీ వల్ల మనము కొంచెం త్వరగా చేయాల్సి వస్తుంది, మేమేం చేయలేము అంటారు వాళ్ళు. కానీ ఒకటి ఇది ఎంతో కాలం నుంచి ఒక ప్రశ్న ఒకటి బదులు లేకుండానే మిగిలిపోయింది. ఒకటి, భగవంతుడు భక్తుల కోసమా, భక్తులు భగవంతుడి కోసమా? భగవంతుడు ఎప్పుడు భక్తుల కోసమే. మనం స్వామివారిని ఎంత సంతోషపరుస్తామో భక్తులకు అంత మంచి జరుగుతుంది. భక్తులు ఈరోజు 1,00,000 మంది వచ్చారు. ఇంతకుముందు 10,000 మంది కూడా లేరు, అంతకుముందు 10 మంది కూడా లేరు, అంతకుముందు ఒకడు కూడా లేడు. కానీ స్వామివారికి జరిగే పూజలు, ఆరాధనలు అవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి కదా. ఏది నిలవలేదు. ఒక్కడొచ్చాడని ఎవరు లేరని నిలిపేయడమో, లేకపోతే 1,00,000 మంది వచ్చారనేసి లక్ష రెట్లు పెట్టడమో, పూజ చేయడమో లేదు కదా. స్వామివారికి జరిగేది ఆగమ శాస్త్ర ప్రకారంగా ఎప్పుడు ఒకే రకంగా జరుగుతూనే ఉంటుంది. అయితే శ్రీవారి దర్శనాన్ని ప్రతిరోజు కూడా మొదటిగా దర్శనం చేసుకునేది ఎవరు, ఎందుకు? అది సన్నది గొల్ల అంటారు. అతను అర్చకుల్ని ఇంటి నుంచి తీసుకెళ్ళి బంగారు వాకిలి తలుపులు తెరిచిన తర్వాత తను ఆ సన్నది దీవిటి ఉంటుంది. ఆ దీవిటితో లోపల దీపాలు ఆరిపోయి ఉంటాయి. ఆ దీవిటి ముందు తీసుకొని వెలుతురు చూపిస్తూ అర్చకుని లోపలికి తీసుకెళ్తాడు. ముందు వెళ్తాడు కాబట్టి తను మొదట స్వామివారిని చూస్తాడు. మొదట స్వామివారిని చూస్తాడు. అక్కడ బంగారు వాకిలికి ప్రత్యేకత కూడా ఒక్కసారి చెప్పండి గురువుగారు. బంగారు వాకిలి ప్రత్యేకత కూడా. బంగారు వాకిలి అంటే తాపడం చేసింది కాబట్టి, బంగారుతో తాపడం చేసింది కాబట్టి దాన్ని బంగారు వాకిలి అంటారు. దాన్ని ఆ తిరుమామణి మంటపం అంటారు దాన్ని, ఆ మంటపాన్ని. దానికి బంగారు వాకిలికి ఇటువైపులా ద్వారపాలకులు, జయ విజయులు ఉంటారు. కానీ ఆగమ శాస్త్ర ప్రకారంగా వారి పేర్లు వేరే ఉంటాయి. తిరుమామణి మంటపం అనేది మన కృష్ణదేవరాయల వారు కూడా అక్కడే పట్టాభిషేకం చేసుకున్నారు అనేది మనకు చరిత్రలో తెలుస్తుంది. అందుకే ఎన్టీ రామారావు గారు కూడా అక్కడే ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. సో చాలా సంతోషంగా ఉంది గురువుగారు, మీతో ఇన్ని విషయాలు ఎంత చక్కగా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి చక్కగా మా వ్యూవర్స్ కోసం, మన ప్రేక్షకులందరి కోసం ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కగా సమాధానం చెప్పారు. ఎన్నెన్నో రెమెడీస్ కూడా అందించారు. స్వామివారి మహత్యాన్ని తెలియజేశారు.
థ్యాంక్ యూ సో మచ్. కోటి కోటి ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన రమణ దీక్షితులు గురువు గారితో చక్కగా స్వామివారికి సంబంధించిన ఎన్నో విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నాము. చక్కటి రెమెడీలను కూడా మరి గురువుగారు మనందరి కోసం అందించారు కదా. ఖచ్చితంగా స్వామివారి విషయాలను తెలుసుకున్న మనందరం కూడా ధన్యులం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.